వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి ఎర్నగూడెంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని సొసైటీ చైర్మన్ బెన్నత్సా సుబ్బరాజు పిలుపునిచ్చారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని చారిత్రక జామియా మసీదులో ఈద్ ప్రార్థనలు జరిగాయి. ఎమ్మెల్యే గుండు శంకర్ ఈ ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక దర్శనం కాకపోవడంతో 27న జరుపుకోవాలనుకున్న బక్రీద్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోదావరి నదిలో మురుగునీరు లేదా పరిశ్రమల రసాయనిక పదార్థాల్లో కలిపితే సహించేది లేదని, అలాంటి చర్యలకు పాల్పడితే యాజమాన్యాలను జైలుకు పంపిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, లాకౌట్ చేస్తాం, మూసేస్తామనే బెదిరింపులకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పాత బజార్ స్వరాజ్యారామంలో సాయి కార్తిక్ ఆధ్వర్యంలో బాబావారికి పంచామృత అభిషేకాలు భక్తులచే ఘనంగా నిర్వహించారు. అనంతరం అభిషేక తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అప్పన్న సాయి దంపతులకు, పెరమాల నాగరాజు దంపతులు, కస్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నరసాపురం స్వరాజ్యారామంలో జరిగింది. బక్రీదు పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని దర్గాలు, మసీదులు, ఈద్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వాడపాలెం, కొత్తపేట పరిధిలోని కాపు కళ్యాణ మండపం వారు జరుగుతున్న 2 రోజుల మహానాడు సభ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. విజయనగరం, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో దట్టమైన నల్లని మేఘాలు ఆవరించి నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో తెల్లవారుజాము నుండే వర్షపు జల్లులు కురవడం ప్రారంభించాయి. వేసవి తాపాన్ని వీడి వర్షాకాలం వచ్చేలా వాతావరణం మారడంతో స్థానికులు ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రిలోని నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్కులో ఆయన విగ్రహానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. సారవకోట మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహానాడు ఒక సరికొత్త విధానంలో కొనసాగుతుందని, ప్రతి గ్రామం నుండి కూడా పాల్గొంటున్నారని ఆయన వివరించారు. చివరి రోజున స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. సారవకోట మండలంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభించారు. రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని కేవలం 5 రూపాయలకే అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అవసరమని ఆయన నొక్కి చెప్పారు.